ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించినటువంటి పైన హ్యాంగ్ చేసుకొని చనిపోయారంట. మరి వాళ్ళ కుటుంబ సభ్యులైతే మనతో ఉన్నారు, మాట్లాడదాం. చనిపోయిన వ్యక్తి మీకు ఏమవుతారు? బ్రదర్ అండి. ఓకే. అంటే అతను ఏం పని చేస్తూ ఉంటారు? కార్పెంటర్ వర్క్. అంటే ఏవైనా వివాదాలు ఉండి చనిపోయారా లేకపోతే? అలాంటివి ఏమీ లేదు మేడం. మా వాడు ఎవరు అంటే మేము ఇక్కడ ఉంటామనే తప్పితే ఇక్కడ మాక్సిమం ఎవరితోటి పెద్దగా కలివిడిగా ఉండము. మేము ఇక్కడికి రెంట్కి వచ్చాం అనమాట. వచ్చి 2-3 years అవుతుంది అంతే మాట. పని చేసుకొని ఇంటికి వచ్చి ఉండడమే తప్పితే మాకు ఇంకో ఇదేమీ ఉండదు. తనకు అలానే అప్పులు చిన్న చిన్న అప్పులు ఉన్నాయి. అలాగనేసి సూసైడ్ చేసుకునే అంత అప్పులు అయితే ఏమీ లేవు. ప్రెజర్స్ కానీ అలాంటివి కానీ ఏవీ లేవు అనమాట. కానీ ఎందుకు ఇలా జరిగిందా అనేది మిస్టరీగా ఉంది మేడం. ఇప్పుడు వచ్చే వదంతుల్ని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ఏవైతే మ్యాక్సిమం అయితే మేము ఏమనుకుంటున్నామని అంటే మేడం, ఇప్పుడు దాకా మేము అన్ని విధాలుగా మేము చేయాల్సిందంతా మేము ట్రై చేస్తున్నాం అనమాట. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేసుకున్నాడు అని అనేసి మేము ట్రై చేస్తున్నాం. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదనమాట. పోలీస్ వారికి కూడా చెప్పాము, కంప్లైంట్ కూడా ఇచ్చుకున్నాం. అటు నుంచి కూడా మాకు పెద్దగా ఏం తెలియలేదనమాట. ఇంట్లోనే వాళ్ళిద్దరు భార్యాభర్తలు బాగానే ఉంటారు. ఆ రోజు వచ్చిన రోజు కూడా పిల్లలతో ఆడుకున్నాడు, భోజనం కూడా పెట్టమని చెప్పాడంట. ఇలా ఇవన్నీ జరిగాయి. ఆ రోజు కూడా వాడు వర్క్ కూడా వెళ్ళాడు అనమాట. వర్క్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇలా చేసుకున్నాడు మేడం. కాబట్టి ఇక్కడ అందులో వస్తూ ఉన్నాయి. మరి వాటిని తప్పితే మరి ఇంకో రీజన్ అనేది మాకు కనిపించడం లేదు మేడం. ఇప్పుడు మనం గనక చూసుకున్నట్లయితే అతి చిన్న వయసులోనే 2 పిల్లల కుటుంబ సభ్యులతో కష్టపడుతూ చాలా ఆనందంగా ఉండే కుటుంబం అయితే వాళ్ళ బ్రదర్ అయితే చెప్తూ ఉన్నారనమాట. ఆ రోజు కూడా పనికి వెళ్ళొచ్చి ఎంతో ఆనందంగా భోజనం పెట్టు అని చెప్పేసి పైకి వెళ్ళి హ్యాంగ్ చేసుకున్నారంట. అంటే ఎటువంటి అనుమానాలు అయితే తావులేదు. ఇక్కడ ఉన్నటువంటి వదంతులు నమ్మక తప్పట్లేదు అని అయితే కుటుంబ సభ్యులు అయితే వాపోతూ ఉన్నారు. దానికి గల కారణాలు తెలుసుకోవాలని మాకు ఉంది అని వాపోతూ ఉన్నారు. ఇక్కడ మరణాలన్నీ కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయాయని, 11 రోజులకు ఒకరు చనిపోతూ ఉన్నారని, ఈ మధ్య కాలంలో 4 వరుస మరణాలతో ఈ కాలనీలో వాళ్ళైతే భయభ్రాందోళనకు గురవుతున్నారు. అలాగే ఇక్కడ పోలీసులు అయితే కౌన్సిలింగ్ ఇస్తూ డాక్టర్స్ని తీసుకువచ్చి వీళ్ళకైతే చైతన్యపరుస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఈ కాలనీలో వాసులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, చదువుకున్న వాళ్ళు కానీ, మీడియా కానీ, పబ్లిక్ కానీ నమ్మలేనమ్మా. ఇక్కడ మాకంటూ ఎలాగ ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే, ఇక్కడ ఏవో దెయ్యాలు భూతాలు చొరబడ్డాయి, దాని నుంచి మాత్రమే వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోతున్నారు అనే ఒక ఎలిగేషన్స్ వచ్చి, చిన్న పిల్లలమ్మ ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయారు అంటే వాళ్ళకి ఏదో అప్పులు ఉన్నాయని అనుకోవచ్చు. పెద్దవాళ్ళు ఎవరికి కూడా అంత ఇది లేని వాళ్ళమ్మ. చిన్నపిల్లలు 13 నుంచి 15 సంవత్సరాల పిల్లలు కూడా ఊరేసుకొని చనిపోయారమ్మా. వాళ్ళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి ఏకాకి ఒక్క పిల్లడు ఉండే తల్లి కూడా ఈరోజు ఏడుస్తుందమ్మా. ఇలాగే ఈరోజు 5 చనిపోయారమ్మా ఈ 2 నెలల ప్రాంతంలో. అంటే ఏ వయసు ఉన్న వాళ్ళు చనిపోయారు సార్ పిల్లలు? అంటే పిల్లలు అంటే 15-16 సంవత్సరాల పిల్లలమ్మా. ఒక్కరోడికి 14 సంవత్సరాలమ్మా. ఆ పిల్లడు చనిపోయాడమ్మా. 17 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మా, ఆయన కూడా చనిపోయాడమ్మా. దాని మీద ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఒక 2 పిల్లల తండ్రులమ్మా, వాళ్ళిద్దరూ కూడా అలాగే చనిపోయారమ్మా. వీళ్ళు ముగ్గురు, ఒక ఆయనేమో కొద్దిగా ఆరోగ్యం సరిలేదని చెప్పి అది కూడా అనుమానమేనమ్మా. ఆ విధంగా చనిపోతున్నారు. ఇక్కడ చనిపోతున్నారు. ఇప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే నన్ను ఎవరో పిలుస్తున్నారు, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఇలాంటివి ఈ రూమర్లన్నీ రావడం వల్ల ఏంటంటే పోలీసులు వస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు, మమ్మల్ని చైతన్యపరుస్తున్నారు. పరిచినా సరే వీళ్ళు వేలో ఉన్నారంటే ఏమో రాత్రికి ఎవరో వస్తారేమో, ఏమో మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో, మమ్మల్ని తీసుకెళ్ళిపోతారేమో. ఇప్పటికి 10-12 ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయామ్మా మా గ్రామంలోనూ. ఇప్పుడు ఇంకా ఇక్కడ మిగిలేదు మేమేనమ్మా. ఊరికి చివరి ప్రాంతం ఇది. ఇక్కడ హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఏవి మాకు సౌకర్యాలు దూరం అమ్మ. అందువల్ల ఏంటంటే మాకు కొద్ది కష్టకాలంలో ఏంటంటే పోలీసులు ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్ చేయడం ధైర్యాన్ని ఇస్తున్నారు. కాకపోతే నైట్ అయ్యేటోడికి అధైర్యం అయిపోతున్నాం అమ్మ మేము. మా పరిస్థితులు అదమ్మా. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు సార్ ఆ భయాందోళనకి గురవుతూ ఉన్నారు కదా, ఇప్పుడు డాక్టర్స్ కానీ వీళ్ళందరూ వచ్చి ఏం చెప్తున్నారు? పోలీసులు గట్రా వచ్చి మీరు దయచేసి మేము ఉన్నాము, మీకు 100 కాల్ చేయండి, లేదా 112 కాల్ చేయండి, పర్వాలేదు, మేము ఉన్నాం, మేము అందుబాటులో ఉంటాం, 5 నిమిషాల్లో వస్తాం అని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నారమ్మా. ఇటువంటి నమ్మకండి. వాళ్ళకి ఏవో అప్పులు ఉండుంటాయి, లేకపోతే ఎఫ్ఐఆర్లు ఉండుంటాయి. ఆ విధంగా ఒకవేళ ఏమైనా సరే చనిపోవచ్చు, అది మనకు తెలియదు అని అంటే చిన్నపిల్లలకి ఏం అప్పులు ఉంటాయమ్మా? 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలకి ఉన్నవాడికి ఏం అప్పులు ఉంటాయి? తల్లిదండ్రుల మీద ఆధారపడి తల్లిదండ్రులను పోషించాలని ఇక్కడ అందరూ కూడా కొద్ది లేబర్ అమ్మా.
చదువులు మానిపించి పనులకు పెట్టిన రోజులు కూడా పిల్లలకి ఉన్నాయమ్మా. ఈ రోజు చదువుతూ కొంతమంది పిల్లలు పనులు చేస్తున్నారమ్మా, చచ్చిపోయిన పిల్లలు. ఈ రోజు ఇద్దరు పిల్లదండ్రులు ఉన్నారంటే ఇద్దరేసి పిల్లలమ్మా, రోడ్డు బరి పిల్లల కుటుంబాలు. దేనికి అంటే కింద అన్నం పెట్టమని చెప్పి మీదకెళ్ళి గొడవలు గట్రా వేయలేము, మీదకెళ్ళి ఉరేసుకొని చనిపోయాడమ్మా కుర్రోడు. అలాగే ఇంట్లో పడుకుంటానని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గర అన్నం తినేసి ఇంట్లో ఉరేసుకున్నాడు. ఈ ప్రేరేపణలు వస్తున్నట్లు ప్రతి ఒక్కరికి రావడం, వాళ్ళు కొద్దిగా మానసికంగా మమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి రావడం ఇలా చేసుకుంటున్నారు. అందరూ చెల్లిపోతున్నారమ్మా ఇక్కడ. ఒక సంవత్సరం పెట్టి ఉంటున్నాం మేడం. ఇప్పుడు వచ్చి ఇటువంటిది ఏం లేదు. ఇప్పుడు ఈ కాలనీలో అంటూ మాకు ఊరి చివరిన ఉన్న ప్రశాంతం ఉంటుంది. అయితే ఇప్పటికి ఒక 6 నెలలు పెట్టి జరుగుతుంది. ఫస్ట్ ఒక అబ్బాయి ఉరేసుకుని చనిపోయాడండి. అంటే కారణం కూడా లేదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఆటో డ్రైవర్ కూడా అలాగే మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేనప్పుడు ఉరేసుకున్నాడు. అది అయిపోయిన తర్వాత ఈ మేడ మీద ఉంటారండి 2 పిల్లలు, వాళ్ళు కూడా అలాగే చనిపోయారు అనమాట కుర్రోడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ 3 పక్కన పెడితే ఈ ఇంట్లో కుర్రోడు చనిపోయాడు. 15 సంవత్సరాలు. ఎటువంటి ఇబ్బంది కూడా లేదు, ఏ ప్రాబ్లం లేదు అసలు. నైట్ పడుకున్నాడు, తెల్లవారులేసి ఉరేసుకొని చనిపోయాడు అనమాట. మేము చూసేటప్పుడు 9:30. ప్రతి ఒక్కరు 10-11 రోజులకు ఒకసారి జరుగుతుంది ఈ నెలలో. అది ఈ నెలలో జరుగుతుంది. ఆ ఫస్ట్ చనిపోయిన కుర్రాడికి ఇక్కడికి ఒక 6 నెలల గ్యాప్ వచ్చింది అనమాట. తగ్గిన తర్వాత వర్షం ఇలాగే అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు కారణాలు? అనుకోవడానికి ఏముంది మేడం, ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటంటూ కూడా ఉన్నది ఏంటంటే వీళ్ళు చనిపోయిన వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు కూడా అదే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ప్రెజెంట్ జరిగిన వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట. అది ఇంకా వేరేగా అనుకోవడానికి ఏం లేదు మేడం. ఎవరి వల్ల ప్రెజర్ గానీ ఇబ్బంది గానీ ఏం లేదు. వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళని మీరు మాతో పాటు రండి, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి అండం అని చెప్పి ఉన్న జరిగిన వాళ్ళు చెప్పడం అనమాట. ఇది మేడం, ఇంకేం ఎవరి వల్ల ఇబ్బంది కానీ ఏం లేదు. ఇదే ప్రాబ్లం. అసలు ఏం జరుగుతుందండి ఈ కాలనీలో? మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను 25 ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేడం మేము ఇక్కడ. ఏం జరుగుతుందంటే అసలు సాధారణంగా అందరూ ఏవేవో చెప్తున్నారు. ఏం మేడం 29 డేస్ నుంచి ఒక 3 నెంబర్స్ 10 డేస్కి 1 నెంబర్ హ్యాంగింగ్ చేసుకుంటున్నారు మేడం ఇక్కడ. దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే భయం, చిన్నపిల్లలందరూ భయం పడడం అది జరుగుతుంది మేడం. పోలీసులు వచ్చి చెప్తున్నారు అంటే భయం పడకండి, ఏమీ లేదు, మీ మైండ్ సెట్లు అలాగ ఉన్నాయి, ఏం లేదు. డాక్టర్ గారు నేను వచ్చారు, వీరంతా ఎంక్వైరీ చేశారు, ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయో గట్టా అని అందరికి పిలిపించి మీటింగ్ పెట్టారు. మీరు భయం పడకండి, ఏమీ లేదు అని చెప్పారు పోలీసులు. ఏం జరిగిందో మాత్రము వీరికే మాత్రమే తెలియదు. ఇంకొంచెం కౌన్సిలింగ్, ఇంకొంచెం చైతన్యం అయితే కావాలి అని తెలియజేస్తూ ఉన్నారు. ఆర్ స్టార్ టీవీ విజయలక్ష్మి.